హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. అందరూ అనుకుంటున్నట్లుగానే మీరందరూ ఎదురు చూస్తున్నట్లుగానే టీఎస్సీ నోటిఫికేషను కొద్దిసేపటి క్రితం ఈరోజు 10 గంటల తర్వాత పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి వచ్చేసింది. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. డిఎస్సి 45 రోజుల్లో ఎలా కొట్టాలి, టార్గెట్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ క్లాసులో చెప్పుకోవడానికి ప్రధానంగా మనం పనిచేద్దాం. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే 45 రోజులు అనేది ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏంటి అనే అంశాల గురించి మీరు మాట్లాడుకోబోయే ముందు అంతకన్నా మించి మనం చేయాల్సింది ఏంటంటే 100 ఏళ్ల జీవితానికి ఈ ఒక్క 45 రోజులు మనం కష్టపడలేమా? ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్, 100 ఏళ్ల జీవితానికి ఈ 45 రోజులు మనం కష్టపడలేమా? ఈ 45 రోజులు ప్రీవియస్లో మీరు చదువుతానే ఉన్నారు. ప్రీవియస్లో చాలా రోజుల నుంచి మీరు చదువుతానే ఉన్నారు. ఈ 45 రోజులు కూడా దాంట్లో కలుపుకోండి. ఈ 45 రోజులు మరింత శ్రద్ధ వహించండి. ఈ 45 రోజులు మరింత ఆలోచన చేయండి. ఈ 45 రోజులు మరింత మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. ఈ 45 రోజులు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పొరుగు వాళ్ళతో బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 45 రోజులు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి, సబ్జెక్ట్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 45 రోజులు 100 ఏళ్ల జీవితం, 62 ఏళ్ల సర్వీసు, ఈ ఒక్క 45 రోజులు మనం కష్టపడలేమా? ఒక్క 45 డేస్ మనం కష్టపడలేమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్ని ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం కూడా. ఈ సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరిన్ని సంవత్సరాలు వారు బతకాలని, జీవించాలని, అలానే లోకేష్ గారికి కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం ఈ 45 రోజుల పాటు ఈ ప్రకృతి ఇదంతా మనకు సహకరించాలని, ఈ 45 రోజుల పాటు ఉదయాన్నే మనం లేవగానే ఒక 15 నిమిషాలు ధ్యానం అంటారా, దేవుణ్ణి తలుచుకోవడం అంటారా, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఓ దేవుడా ఇవ్వని అంటారా, మీరు ఏమంటారో నాకు తెలియదు. కానీ లేవగానే ఈ 45 రోజులు, ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే 45 డేస్ ఉన్నాయి కరెక్ట్గా. ఈ 45 రోజులు మీరు రోజు పొద్దున్నే 15 నిమిషాలు దేవుడి ధ్యానం కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం పవిత్రమైన కర్తవ్యాన్ని చేయబోతున్నాం, సమాజాన్ని తీర్చిదిద్దబోతున్నాం. అంతకన్నా మించి సమాజంలో ఉన్న పిల్లల్ని బాగు చేసి ఒక మంచి గుడ్ సొసైటీని ఏర్పాటు చేయాలని మనం అనుకుంటున్నాం. మనకి డిఎస్సి ఉద్యోగం వచ్చేది కేవలం జీతం కోసమే కాదు, అంతకన్నా మించి సమాజాన్ని నిర్మించడం కోసం. మీ అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ అన్నారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుంది అని. ఆ తరగతి గదుల్లో తయారు చేసేది మీరు ఒక పవిత్రమైన కర్తవ్యంలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ 45 రోజులు మీరు ఎంత కష్టం చేస్తే, ఎంత చదువు చదివితే, ఎంత అర్థం చేసుకుంటే, ఎంత ఓపికగా ఉంటే ఖచ్చితంగా ఈ 45 రోజుల్లో మీరు సక్సెస్ అవుతారని నా ఉద్దేశం. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలి? మీరు ఈరోజు ఏం చేయాలంటే, ఫస్ట్ సాయంత్రం వరకు ముందు నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చూడండి. నోటిఫికేషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. రోస్టర్ పాయింట్లు చూసుకోండి. మీ రిజర్వేషన్ కేటగిరీకి ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో చూడండి. ఒకటికి మించి ఉద్యోగాలు అప్లై చేయగలరేమో చూడండి. అర్థమట్లా మీ యొక్క జిల్లాలో పాత జిల్లాల ప్రకారమే ఇచ్చాడు కాబట్టి మీ యొక్క జిల్లాలలో స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ మీ జిల్లాలో మీ పోస్టు లేకపోతే పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవడానికి, ఉన్న జిల్లాలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా చూడండి క్షుణ్ణంగా. ఈరోజు సాయంత్రం వరకు కొంపలే మునిగిపోలేదు. ఈరోజు సాయంత్రం వరకు నోటిఫికేషన్ని మాత్రం మీరు క్లియర్గా చూసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పని అది. నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మ్యాక్సిమం మీకు ఇంతకుముందే తెలుసు. కాకపోతే ఆ రోస్టర్ పాయింట్లు ఏంటి, ఇంకేమైనా కొత్త నిబంధనలు ఇచ్చాడా, 44 సంవత్సరాల వరకు ఇచ్చాడు, మనం చూసిందే, మనకు తెలిసిందే ఇంతకుముందు కూడా. కంగారు పడొద్దు. ఈరోజు వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్ మొత్తాన్ని మ్యాక్సిమంగా క్షుణ్ణంగా ఈరోజు మొత్తం మీరు చేయాల్సిన పని ఇదే. నోటిఫికేషన్ని చూసుకోండి. ఎందుకంటే గత ఎన్నేళ్ల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం మీ కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. ఏ మాత్రం కూడా కంగారు పెట్టుకోవద్దు. సాయంత్రం 5 గంటల వరకు
ఈ నోటిఫికేషన్ని గురించి పూర్తి విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారా, ఎక్స్పర్ట్ల ద్వారా పూర్తి విషయాలు ఈరోజు సాయంత్రం వరకు మీరు తెలుసుకోండి. నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత మరి ఈ 45 రోజులు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అని చూస్తే, ఫస్ట్గా ఈరోజు సాయంత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే, 45 రోజుల టార్గెట్ పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి సాయంత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకోండి, ఒక ప్లాన్ చూసుకోండి. మీకు ఏ టైంలో చదువుకుంటే బాగా ఎక్కుతుంది, ఏ టైంలో వెసులుబాటు ఉంటుంది, ఏ టైంలో మీరు ప్రశాంతంగా ఉండగలరు, ఏ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వ్యక్తులు దూరంగా ఉంటారు. ఇలాంటి ప్రతి విషయం, అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఉంటారు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఏవైనా కానీ ఇవన్నిటి దూరంగా ఉండగలం. మనం ఒక్క 100 ఏళ్ల జీవితానికి, 62 ఏళ్ల సర్వీస్కి ఒక్క 45 రోజులు, ఒక్క 45 రోజులు మనం దీక్ష పోన్లేమా? చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. మనకి అయ్యప్ప దీక్ష అని చెప్పి, భవానీ దీక్ష అని చెప్పి మన దేవుళ్ళు దీక్షలు తీసుకుంటూ ఉంటారు. దేని కొరకంటే మనల్ని మనం పవిత్రంగా ఉండడానికి, దాన్ని ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి. ఇలాగే ఓ 45 రోజులు దీక్ష తీసుకోండి. ఈ ప్రిపరేషన్ దీక్ష అనేది తీసుకోండి. సాయంత్రం 4:30 తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక ప్లాన్ గీయండి. ఈ 45 రోజుల్లో నేను ఏం చదవగలను, ఎలా చదవగలను. వీటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ సిలబస్లో కంటెంట్లో వీక్ ఉన్నారా, ప్రాస్పెక్టస్లో వీక్ ఉన్నారా, మెథడాలజీలో వీక్ ఉన్నారా, సైకాలజీలో వీక్ ఉన్నారా, జీకేలో వీక్ ఉన్నారా, మీ గురించి నేను చాలాసార్లు చెప్పేది అదే. మీ గురించి జడ్జి చేసే మనిషి మీరే. మీ ఇంటర్నల్లో ఒకడు ఉంటాడు, అంతర్ముఖుడు. అతన్ని అడగండి, అతను చెబుతాడు. ఇంకో లోపల మనిషి ఉంటాడు, అతన్ని అడగండి, అతను చెబుతాడు. ఏం చేయాలి? కంటెంట్ ప్రాబ్లం ఉందా, కంటెంట్ చదవండి. కంటెంట్ కొంచెం ఎక్కువ చదవండి. దేంట్లో వీక్ ఉంటే అది చదవండి. అలా ప్లాన్ చేసుకోండి. రెండోది, ఎక్కువ మార్కులు దేనికి ఉన్నాయో పర్టికులర్గా ఆ ఎక్కువ మార్కులకి ఎక్కువగా కష్టపడటానికి, ఎక్కువగా చదువుకోవడానికి, ఆ ఎక్కువ మార్కులు ఏ సబ్జెక్టుకు ఉన్నాయి, ఎక్కువగా నాకు తెలిసి కంటెంట్ మెథడాలజీగా ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువ చదవడానికి, ఎక్కువ టైం ఇవ్వడానికి మీరు కేటాయించండి. ఇక సైకాలజీ, ప్రాస్పెక్టస్ ఇవన్నీ కూడా టెట్లో కూడా మీరు చదివి ఉన్నారు కాబట్టి ఒకసారి అట్లా చూసుకుంటూ పోండి. ఇంకోటి ఏంటంటే, మన ప్రాబ్లం తెలిసిన సబ్జెక్ట్ బాగా చదువుకుంటూ వెళ్తుంటాం మనం. ఎప్పుడు ఎక్కువ మార్కులు పెంచుకోవాలి, అక్కడ మార్కులు లేవు పెంచుకోవడానికి. మీరు 10, 8 అట్లా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఎక్కువ మార్కులు దేంట్లో అయితే ఉంటాయో దానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ మార్కులు ఉన్న వాటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను అనను కానీ, బట్ దాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆ తర్వాత ఈ 45 రోజుల ప్లాన్ కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మీరు డేలో ఎప్పుడు మీకు చదివితే ఎక్కుతుందో అది చూడండి. మనలో చాలామందికి ఎట్టుంటుందంటే, తొందరగా చదివితే గుర్తుంటాయి, తొందరగా ఆన్సర్లు చేయగలరు, తొందరగా మర్చిపోగలరు. కొంతమందికి ఒక్కసారి మైండ్కి ఎక్కిందంటే అది గుర్తుండిపోద్ది, ఇక మైండ్లో అలాగే ఉండిపోద్ది. అది ఎప్పటి వరకు అంటే చనిపోయే వరకు గుర్తుండిపోద్ది మైండ్లో అట్లాగే. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు, ఎందుకంటే మీలో చాలామంది టీచర్లు ఉంటారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తున్నటువంటి చాలామంది టీచర్లు ఉన్నారు మీలో. పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. స్టూడెంట్ల స్కూల్ పిల్లల సైకాలజీ సేమ్ సైకాలజీ మనది కూడా, మనం అతీతమేం కాదు. కాబట్టి మీరు చేయాల్సింది కరెక్ట్గా 7 గంటలు నిద్రపోండి. ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోండి. మిగతా టైం అంతా దీంట్లోనే ఉండండి. ఏం కాదు, బోరు కొడితే సబ్జెక్ట్ మార్చండి. బోరు మీకు ఇష్టం కదా డిఎస్సి జాబు, కొట్టాలి కదా డిఎస్సి జాబు. 16,000 పైచిలుకు పోస్టులు పడ్డాయి కదా, 16,347 పోస్టులు పడ్డాయి కదా. మీకు ఇష్టం కదా ఈ పోస్టులు. మరి అలాంటప్పుడు ఇష్టం ఉన్న దాంట్లో చదువుతుంటే తలనొప్పి ఎందుకు వస్తుంది, నిరాశ ఎందుకు వస్తుంది, నిరుత్సాహం ఎందుకు వస్తుంది? అర్థమైందా నాన్న? కాబట్టి నేను చెప్పేది, మీకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఆ సబ్జెక్ట్ని చదవండి, ఎప్పుడు ఎక్కుతుందో అప్పుడు చదవండి. ఒక రూమ్ తీసుకోండి. ఊర్లో అయితే ఒక పొలంలో ఓ పాక వేసుకోండి. ఇప్పుడు పొలాల్లో పాకలు వేసుకుంటూ ఉంటారు. పాక వేసుకోండి ఒకటి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఒక కుర్చీ, ఒకటి పడక కుర్చీ కొనుక్కోండి, పెట్టుకోండి. టీచర్ జాబ్ చేసి కొద్ది గొప్ప సంపాదించుకున్నారు కదా, ప్రైవేట్ టీచర్ జాబ్ చేసి పెట్టుకోండి. ప్రకృతిని చూస్తూ చదవండి. ఆకలి అయినప్పుడు వచ్చి తినేళ్ళండి, మళ్ళీ చదవండి. బోర్ కొట్టినప్పుడు బయటకు వచ్చి అప్పుడు ఫ్రెండ్స్తో కలవండి. 24 గంటలు ఫ్రెండ్స్తో కలవకండి, 24 గంటలు ఫోన్లో ఉండబాకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే రోజు వచ్చేసింది ఈరోజు. నిరుద్యోగం నుంచి మనం బయటపడి ఉద్యోగ సాధన రోజు మనకి ఈరోజు వచ్చేసింది. కాబట్టి దయచేసి ఒక ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు ఏం చదవాలో గీసుకోండి. ఎక్కడ మీరు సబ్జెక్ట్లో టఫ్ ఉన్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా మరిన్ని సార్లు చదవడానికి చాలామంది వీడియోలు పెట్టున్నారు. అలాంటి వాళ్ళు సబ్జెక్ట్ అర్థం కాకపోతే అది ఓపెన్ చేసి సబ్జెక్ట్ చూసుకోండి. ఎంత గొప్పది ఈరోజు టెక్నాలజీ. అలాగని ఫోన్లో పడిపోబాకండి.
అర్థమట్ల ఫోన్లో పడిపోయే చాలా రిక్రూట్మెంట్లు ఈరోజు యూత్ పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఇది గమనించండి. మాలాంటి పెద్దోళ్ళు చెప్పేది వినండి, మాలాంటి మీ అన్నలు చెప్పేది వినండి. ఇంకోటి నన్ను తరచుగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ ఈ 45 రోజుల్లో ప్రతిదీ యాడ్ గుర్తుంటుంది సార్, యాడ్ చదివి సావాలి సార్ అని మీరు అనొచ్చు నన్ను. నేనేమంటానంటే, చదివింది ప్రతి గుర్తుండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చదువుకుంటూ వస్తున్నారు దాదాపు 5-6 ఏళ్ల నుంచి, కనీసం 4 ఏళ్ల నుంచి చదువుకుంటూ వస్తున్నారు మీరు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆ చదువుతున్న దాన్ని తేజవంతం చేసుకోండి, దాన్ని బ్రష్ చేయండి, దాన్ని మెరుగుదిద్దండి. ప్రతిదీ గుర్తుండదో, చదివినంతా ఆడ గుర్తుంటుందే. అలా గుర్తుండాలి, బ్రహ్మదేవుడై ఉండాలి మనం. చదివినంతా మనకు గుర్తుండదురా నాన్న, చదవాలంతే, చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అది ధ్యానం పెట్టి చదవండి, చదివిన కాసేపు అయినా ధ్యానం పెట్టి చదవండి. డిస్టర్బెన్స్కి దూరంగా ఉండండి. మనకు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి దేవుడా అని దేవుణ్ణి కోరుకోండి. అన్ని వనరులు సమకూర్చుకోండి. వనరులు అంటే పరిస్థితులు, డబ్బులు కాదు. అన్ని వనరులు ఆర్థిక వనరులు కాదు, అన్నీ మీకు సమకూరే వనరులు, మిమ్మల్ని పీస్ఫుల్గా ఉంచే వనరులు, మీరు కష్టపడుతుంటే ఎంకరేజ్ చేసే వనరులు, మీ వెనక నిలబడే వనరులు, మిమ్మల్ని తట్టి లేపే వనరులు, మిమ్మల్ని తట్టి లేపి పాఠం చెప్పే నాలాంటి వనరులు, ప్రతి దాన్ని మీరు తోడు తీసుకోండి. ఒకళ్ళు ఉద్యోగం సాధించారు అంటే ఆ గొప్ప వాళ్ళది కాదు, సహకరించిన వాళ్ళందరిది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనకు విజయం వచ్చిందని మనం విర్రవేయకూడదు. దీనికి సహకరించిన ఎన్నో పరిస్థితులు ఉంటాయి, వాటన్నిటి ద్వారానే మనం విజయం సాధించాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా బీఈడీ చేసిన వాళ్ళు, ఎడ్జిటీ చేసిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఏదో పావలా వస్తుంది, మరి బతకాలి కదా. ప్రైవేట్ స్కూళ్ళలో వచ్చే డబ్బులు సంసారానికి చాలు, పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటే. ఇద్దరు చేసుకుంటే కానీ అంతంత మాత్రమే. అదే సిటీల్లో ఉండాలంటే అవుట్స్క్రిట్స్లో బతకాలి. కారణం ఏంటంటే అక్కడ అద్దెలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా ఎన్నో బాధలు పడ్డారు మీరు, నాకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే, ప్రైవేట్ టీచర్లు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మీకు కూడా. ఎంత అవకాశం అంటే, ఇప్పుడు మే నెల చక్కగా షెడ్యూల్ కూడా చక్కగా వచ్చింది. కరెక్ట్గా మే నెలలో మీకు సెలవులు ఉంటాయి. అర్థమట్లా, మే నెల మొత్తం సెలవులు ఉంటాయి. జూన్ 6 నుంచి పరీక్షలు అన్నారు. కాబట్టి ఈరోజు నుంచి లెక్కేసుకుంటే 45 రోజులు కరెక్ట్గా. కాబట్టి నేనేమంటానంటే, మీకు సెలవులు కలిసి వచ్చినాయి. ఈ మే నెల మాత్రం కదలబాకండి. బయట ఎండ భయంకరంగా ఉంది, ఒక్క పోసి వదిలి పెడుతుంది. ఈ వీడియో చేస్తుంటే చూడండి నా పరిస్థితి ఎట్లా ఉందో, ఒక్క పోసి వదిలి పెడుతుంది. మీరు దయచేసి గాలికి బయట ప్రశాంతంగా ఉన్న ఏరియాలో కూర్చొని చదవండి. స్టడీ హాల్స్, బూడీ హాల్స్ ఇవన్నీ పెట్టుకోవద్దబ్బా. స్టడీ హాల్స్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి గందరగోళం అయింది. మీకై మీరు ఒక మేధో సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. బోరు కొడితే ఎప్పుడన్నా ఫోన్ తీసి ఒక 10 నిమిషాలు చూడండి. అదే మత్తుమందులాగా అవ్వాల్సినటువంటి అవసరం మీకు లేదు. కాబట్టి ప్రైవేట్ టీచర్లు మంచి అవకాశం. మీరు పడుతున్న బాధలకి, మీరు పడుతున్న ఫైనాన్స్ క్రైసిస్కి, మీరు చూడబడుతున్న చిన్న చూపుకి, అర్థమట్లా మీరు పడుతున్నటువంటి బాధలకి, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోలేకపోతున్నాం అనే పెయిన్కి, వీటన్నిటికీ మీకు ఎగిసి వస్తున్న దుఃఖానికి, ప్రతి దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ 45 రోజులు మీ చేతుల్లో ఉన్నాయి. పక్కన గవర్నమెంట్ ఉన్నవాళ్ళు మంచి బట్టలు కొనుక్కోగలరు, మంచి ఇళ్లలో ఉండగలరు, మంచి బండి కొనుక్కోగలరు. ఇలా అన్నీ ఉంటాయి, సర్వ సదుపాయాలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటాయి. మరి మనకు లేవుగా. ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాం? 16,000 ఉద్యోగాలు ఒక జిల్లాకే. స్కూల్ అసిస్టెంట్ 500 ఉన్నాయి ఇంచుమించు. చాలా వరకు అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం నేను చూసిన దాని ప్రకారం, కొన్ని చోట చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక జిల్లాకే 500, గ్రూప్స్కి 1000 ఉద్యోగాలకి స్టేట్ మొత్తం ఎంత కష్టపడ్డారు. ఆ ఉద్యోగం మిస్ అయింది కదా, పేపర్లో తేలిక బట్టి ఆ ఉద్యోగం ఎక్కువ కట్ ఆఫ్ మార్క్ వచ్చి మిస్ అయిందిగా. మిస్ అయిన వాళ్ళు, బీఈడీ చేస్తున్న వాళ్ళు, ఎస్జిటి చేస్తున్న వాళ్ళు ఈ పక్కకు రండి. అక్కడ ఎక్కడెక్కడ మిస్ అయిందో, ఏ తప్పులు చేశారో మీ ప్రిపరేషన్ పరంగా అవన్నీ మీరు గమనించి ఇటు టర్న్ అయిపోండి. ఈ టర్న్ అయిపోయి ఆ తప్పులు ఇక్కడ జరగకుండా మరొక అవకాశం వచ్చింది మీకు, 1000 ఉద్యోగాలు. దీనివైపు పడడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రైవేట్ టీచర్లు కూడా మరీ నేను చెప్తుంది అదే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్ స్కూలు ఒక ఎస్జిటికి స్టార్టింగ్ 40,000 దాకా వస్తుంది. స్కూల్ అసిస్టెంట్కి స్టార్టింగ్ 50,000 వరకు వస్తుంది. ఒక 2 ఏళ్ళు చేసేటప్పటికి 70,000-80,000 అవుతుంది. మంచి ఉద్యోగాలు, టీఏలు, డిఏలు, ఎలవెన్సులు, ఏరియర్సు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పోయినా గవర్నమెంట్ ఏదో ఒక రోజు ఇచ్చి తీరాల్సిందే మీకు అవి. కాబట్టి అవన్నీ మీకు వస్తాయి, అన్ని సౌకర్యాలు మీకు వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా ఈ 45 రోజుల్లో మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఇందాకే చెప్పాను, ఆ సబ్జెక్ట్ని సరి చేసుకోండి. అంతకన్నా మించి మెథడాలజీ, కంటెంట్ 2 కలిపి కోసైడ్గా చదవగలరేమో ఒక్కసారి అంచనా వేసుకోండి. అలా చదవగలిగితే మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీకు సంబంధం లేని విషయాల వైపు వెళ్ళకండి. అర్థంలో పంచాయతీలకు వెళ్ళబాకండి. ఏ గొడవలకి దూరంగా ఉండండి. అర్థమట్లా అది మానసికంగా 2-3 రోజులు మిమ్మల్ని దెబ్బ కొడుతుంది. 45 రోజులు. కాబట్టి అట్లాంటి వాటికి వెళ్ళబాకండి. అన్నీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత మానసికంగా బలంగా ఉండండి. ఏవైనా తప్పులు ఉంటే మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, తప్పులు కొనసాగిస్తుంటాడు. సైకాలజీ మీకు తెలుసు. పెడగాగి అని అది కానీ ఇదని ఆగా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. వాటిని కంట్రోల్ చేసుకోండి. మన మనుషులం, కంట్రోల్ చేసుకోవాల్సిందే. కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. మానసిక బలహీనతలు ఉంటే కంట్రోల్ చేసుకోండి. ఈ 45 రోజులు తప్పదు. ఆ తర్వాత కూడా చేయమని నేను చెప్పట్లేదు, చేయకూడదు. మీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తున్నారు. అర్థమట్లా ఏ వృత్తిలోనూ ఎర్రేషాలు వేయకూడదు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉండాలి ఉపాధ్యాయ వృత్తిలో. ఎందుకంటే మనం ఒక సమాజాన్ని నిర్మించబోతున్నాం. ఈ 45లో జాబు కొట్టడానికి మీరు బయలుదేరుతున్నందుకు మీరు కొన్ని ప్రశ్నించుకోండి. ఒకటి, నేను ఇంకా బాధలు పడాలా రోడ్డు మీద ఉండి? మంచి అవకాశం వచ్చింది, దీన్ని ఎలా వదులుకోగలను? మంచి జాబు, మంచి జీతం, సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కాబట్టి నేను చదవాలి, నేను కూర్చొని కష్టపడాలి అని ఒక దృఢ సంకల్పం మీలో అనుకోండి. సాయంత్రం ప్లాన్ చేసుకోండి. నేను కూడా ఈ 45 రోజుల్లో ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక గుడ్ న్యూస్ మీకు చెప్పేది ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ సోషల్, నాది హిస్టరీ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పిల్లలకి నేను రేపటి నుంచి, చాలామంది అడుగుతున్నారు మన వీడియోల్లో, సార్ ఇంటర్మీడియట్ వరకు సిలబస్ ఉంది సార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ చెప్పండి సార్, హెచ్ఈసీలో హిస్టరీ చెప్పండి సార్ అంటే, నేను ఒక మిత్రుడిని 2 టెక్స్ట్ పుస్తకాలు అడిగాను. ఆయన రేపు ఇస్తా అన్నారు నాకు. ఇంటర్మీడియట్ 2 టెక్స్ట్ పుస్తకాలు మీ కొరకు చెబుతా, స్కూల్ అసిస్టెంట్లకి అండ్ ఎస్జిటీలకి. ఇది స్టేట్ మొత్తం మీకు ఉపయోగపడతాయి. ఆ పరంపరలో నేను ఉన్నాను. ఖచ్చితంగా మీకు నా వంతుగా ఫ్రీగా నేను ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు రేపు స్టార్ట్ చేసి మీకు నేను చెప్తాను. మీకు ఏ పాఠం అర్థం కాలేదో సోషల్లో, పర్టికులర్గా హిస్టరీ పార్ట్లో నాకు అడగండి, నేను చెప్తాను. ప్రతిదీ తెలుసుకొని చెప్తాను. కాబట్టి నన్ను ఉపయోగించుకోండి. నేను ఫ్రీగా మీ క్లాసులు చెప్తాను. ఈ 45 రోజులు మీ వెనక నేను ఉంటాను. మీరు చేయాల్సింది 45 రోజులు జాబు కొట్టి తీరాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మానవ ప్రయత్నం గొప్పది. జాబ్ వచ్చిన వాళ్ళందరూ మానవులే కదా, మనం కూడా మానవుడమే కదా. కాబట్టి ఎట్ట నిర్లక్ష్యం చేయొద్దు. భార్యాభర్తలు ఎక్కువగా ఈ ఫీల్డ్లో ఏమైందంటే, భార్యాభర్తలు ఎస్జిటి చేసి ఉంటారు, భార్యాభర్తలు బీఈడి చేసి ఉంటారు. మీరేం చేస్తారంటే, మీ పిల్లలు ఒకవేళ పెళ్ళయి ఉంటే పిల్లల వద్దకి మీ అమ్మమ్మలని నాయనమ్మలని పిలుచుకోండి, వాళ్ళని పెట్టుకోండి. మే నెల కాబట్టి స్కూల్స్ లేవు, ఉండవు. కాబట్టి ఈ మీరిద్దరూ పరస్పరం సబ్జెక్ట్ని ఏమంటారు దాన్ని మనం ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పరం ఇద్దరు కలిసి బయటపడేటట్టు చూడండి. ఎందుకంటే సొసైటీలో ఇద్దరు ఉద్యోగస్తులే కనబడతారు మనకి. కారణం ఇలా చదివిన వాళ్ళే. కాబట్టి కష్టపడి ఇంకా ఎర్రటెండల్లో పని చేసుకోవాలా, ఇంకా ప్రైవేట్ స్కూల్లో పని చేయాలా, ఇంకా చాలని జీతాలకు బతకాలా, ఇంకా టెన్షన్ పడాలా, ఇంకా చెమటలు కక్కాలా, ఇంకా ఎర్రటెండల్లో పని చేయాలా, ఇంకా బాసులకి సలాములు కొట్టాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఈ నెబ్బా జీవితం. అవకాశం వచ్చింది, మళ్ళీ రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇన్ని పోస్టులు రావు. జిల్లాకి 100లో ఉన్నాయి ఎస్జిటి అయితే. స్కూల్ అసిస్టెంట్ కూడా ఈసారి బాగానే ఉన్నాయి పోస్టులు అన్ని జిల్లాల్లో, అన్ని సబ్జెక్టులు. కాబట్టి దయచేసి కూర్చోండి. ఎట్టయితే కొట్టబోతారో నేను చూస్తా. మీ వెనక నేను నిలబడి ఉంటాయి. 45 రోజుల్లో నాకు వీలు వెంబడి ప్రతిసారి ఇంచుమించు నేను హిస్టరీ మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీకు చెప్పి తీరుతాను. నేను ఆ పనిలోనే ఉన్నాను మీ కొరకు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఈరోజు వరకు నోటిఫికేషన్ గురించి సాయంత్రం వరకు మొత్తం తెలుసుకోండి. నెక్స్ట్ సాయంత్రం ప్లాన్ గీయండి. నేను రేపు ప్లాన్ చెబుతా. ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. కష్టం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇక ఆ తర్వాత ఏదైనా మానసిక కష్టాలు మనం చేతులారా చేసుకునే కష్టాలు వస్తాయి తప్ప దేవుడిచ్చిన కష్టాలు ఉండవు. జాబ్ కొడితే, గవర్నమెంట్ జాబ్ కొడితే అదొకటి గుర్తుపెట్టుకోండి. చులకనగా చూడబడం. వ్యాపారం చేస్తాం, రిస్క్ ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి. కానీ ఈ రిస్కులో గుండెపోటు వచ్చిపోతే. అందువల్లే నేను మీకు చెప్పేది, కూర్చోండి చక్కగా. నేను నా కెరియర్ స్టార్టింగు స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటి పిల్లలకే, బీఈడి, ఈ డిఎస్సికే నేను ఆ కెరియర్ స్టార్టింగ్లో నేను పాఠాలు చెప్పడం జరిగింది. అర్థమంటే చక్కగా టెక్స్ట్ బుక్లు తెరుచుకొని అండర్లైన్ చేసుకుంటూ హాయిగా చదువుకుంటూ పిల్లలు జాబులు కొట్టారు. మా నాన్నగారు కూడా టీచరే, 45 ఏళ్ళ సర్వీస్ చేశారు. రిటైర్డ్ అయ్యి 25 ఏళ్ళు బతికారు మా నాన్న. క్రమశిక్షణ అలవాటుది. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టవచ్చు. మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకేనా? ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈ 45 జాబ్ ఎలా కొట్టాలో, ఎలా మీరు మానసికంగా ఉండాలో, ఎలా సబ్జెక్ట్ చూసుకోవాలో తెలిసిన మేరకు నేను మీకు చెప్పాను. దీన్ని ఫాలో అవ్వండి. జాబు కొట్టి తీరండి. అర్థమైనా? 7 గంటలు నిద్రపోండి, కన్ను ఆర్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్ బాస్.